వచ్చాను. ఆ అలవాట్లు కూడా నా వెనకాలే వస్తాను, అన్నీ ఏది మానేలా అన్నీ వస్తాను. తర్వాత నెల్లూరు వచ్చిన తర్వాత ఆ 82వ సంవత్సరం పీటపాల్ గారు అప్పుడే ఆ సమయానికి అక్కడికి వచ్చారు. సూర్యప్రకాష్ గారు కూడా ఉన్నారు. ఇలా ఉన్న సమయంలో పీటపాల్ గారు, నేను జడ్జిలో ఉండేవాడిని, సిగరెట్ పెట్టా, అన్ని వాసన, రోజు పక్కన కూర్చున్నాడు వాసన. అలా ఉండి చర్చిలో పండ హాల్లో కూర్చున్నా. కూర్చుని వీటన్ని విడుదల పొందడానికి నా ప్రయత్నం చేశాను. మా నాయన కూర్చాడు, ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసే ఎవరి వల్ల కాదా, నేనే మా నాయనతో చూసాను. అవలా పీటపాల్ గారు, అయ్యా నీ పాపంలో ఒప్పుకో, నీ బాల్యంగా ఉన్న అలవాట్లని నీకు మానేయగలవు అని చెప్పారు. సరే ఇదే నువ్వు కొత్తగా ఉంది అని నేను ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి అయ్యగారు చెప్పినట్టుగా వెళ్ళి నా పాపాలన్నీ ప్రభుత్వంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుని ఆత్మ బలంగా వచ్చి అన్నింటినీ ఉపయోగింపజేసింది. ఏది దాచిపెట్టు అన్నీ ఒప్పుకున్న తర్వాత రోజు పొద్దున్నే నేను సిగరెట్ మానేశాను అని నిర్ధారణ నాకే వచ్చింది. నేను మిక్స్డ్ కంపెనీ కాబట్టి వ్యాన్లో పొద్దున్నే తిరుపతి బయలుదేరుతాం మేము. పొదలకూరు, రాంపూర్, చెన్నూరు, అలాగే తిరుపతి. అయ్యా సిగరెట్ అక్కడ వ్యాన్ డ్రైవర్కి మా సేల్స్మెన్కి నేను సిగరెట్ మానేశానే అన్న. నువ్వు సిగరెట్ మానేటి స్వామి, నీ గురించి ఒక యాక్సిడెంట్స్కి బూడికి ఒక జగ్గ పెట్టేవాళ్ళు మేము వ్యాన్లో, వ్యాన్ అంతా బూడిద అయిపోతుందని, నువ్వు మానేటువంటి అసాధ్యము మాకు తెలిసి అని వ్యాన్ డ్రైవర్ ఇంకొక ఆయన ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. వాళ్ళు ఈయన మానేస్తాడని ఒక ఆయన, నా వరకు సిగరెట్ తాగిపోమంటున్నారు. కానీ నేను ముందు షాప్ దగ్గరికి వెళ్ళి ముందు సిగరెట్ పెట్టి అగ్గిపెట్టేమని అడుగుతాను. 2-3 సార్లు కొన్ని షాపులు అడిగా, మళ్ళీ వద్దులేండి అది తీసుకోవాలా. తర్వాత అలాగా అప్పుడు మానేశానా. అయ్యగారి దగ్గరికి, అయ్యా నేను ఇలా సిగరెట్ తాగుతానే ఉండవని చర్చకి వచ్చేవాడిని ఒప్పుకున్నప్పుడు అయ్యగారు ఏం చెప్పారంటే, నువ్వు ఎవరెవరి దగ్గర అన్యాయం చేసావో, ఎవరెవరికి నువ్వు డబ్బులు ఇంకా ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసేయాలి, అప్పుడు నీకు పూర్తిగా విడుదల వస్తుంది, లేదా నువ్వు మాటిమాటికి నీ మీద దాడి చేస్తుందని చెప్పి. అలాగే విజయవాడలో నేను కొన్ని మెడికల్ షాపులు, అక్కడ వరుసగా మెడికల్ షాపులు ఉంటాయి. ఆ మెడికల్ షాపులు అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 రూపాయలు డబ్బు, 10 రూపాయలు తీసుకుని మళ్ళీ ఇస్తానని చెప్పి, అంటే వాళ్ళకి మందులు సప్లై చేసేవాడిని కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఛార్జీ అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కానీ దేవుడు అది నాకు తప్పని చూపించినప్పుడు వాళ్ళకి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసా. విజయవాడలో ఆర్టీసీ బస్సు అది ఎక్కేసి, నేను స్టాఫ్ అండి, ఆర్టీసీ స్టాఫ్ అంటే మీకు వదిలేసాను, టికెట్ వదిలేనా అన్న. అయితే విజయవాడ ఆర్టీసీ డిపో మేనేజర్కి, అయ్యా నేను స్టాఫ్ అని చెప్పి కండక్టర్ మోసం చేశాను, నేను మోసం చేసుకున్నాను తెలియదు అని చెప్పి ఆ డబ్బంతా మళ్ళీ వాపస్ ఇచ్చేసి అన్నీ సరి చేసుకున్న తర్వాత, సోదరులారా చూడండి, ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చారు. చూసారు మత్తయి 9:2 కుమారుడిని పాపం క్షమించబడి అన్నారు. అంతవరకే అయిపోయిందా, రక్షణ పొందితే అయిపోయిందని లేదు. సరే మా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు చిత్తూరు వెళ్ళిపోకు అన్నారు. ఇక్కడ నెల్లూరులో బాగా బిజినెస్ వస్తుంది, అందుకే నువ్వు చిత్తూరు అన్నారు. చిత్తూరులో 5,000-10,000 ఉంది బిజినెస్, నువ్వు వెళ్ళి అక్కడ డెవలప్ చేయాలి, చుట్టుపక్కల ప్రాంతం అంతా చేయాలంటే అప్పుడు నేను మిక్స్డ్ కంపెనీ చిత్తూరు వెళ్ళాను. అక్కడ మన సహవాసం ఏమిటి లేదు, సహవాసమే లేదు. అప్పుడు నేను అక్కడ ప్రసన్న కుమార్ గారిని ఒక ఆయన ఉండేవారు, వరంగల్లో ఉన్నారు. ఆయన అప్పుడు చిత్తూరులో ఉన్నారు. ఆయన చుట్టుపక్కల గ్రామంకి అక్కడ పల్లెలకు తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒక ఆయన కొత్త అబ్బాయి వచ్చాడు, ఒక అబ్బాయి, ఈయన ఇక్కడంతా సాక్ష్యాలు చెప్తున్నాడు, ఎవరు ఈ అబ్బాయి అని అక్కడ ఉన్న వాళ్ళు చర్చి వాళ్ళు పిలిచి, ఎవరైనా నువ్వు మాకు తెలియదా, నువ్వేం దగ్గర సాక్ష్యం చెప్పేది నన్ను గట్టిగట్టిగా అడిచారు. రాత్రి వాళ్ళ మందిరాన్ని తీసుకెళ్ళి నన్ను, నువ్వు ఇక్కడ వెళ్ళిపో, ఈ ఊళ్ళో ఉన్నామని వదిలేడు అని ఒక 5 కొట్టేశాడు. నేనేం చెప్పాను, నేను నా పని చేసుకుంటూ సాక్ష్యం చెప్పమని చెప్పాను అంతే. అది వాళ్ళకి నోటీస్ అయిపోయింది. చిన్న సాక్ష్యం ఏది అంత గొప్పదిగా ఉందో అవి అందరూ నోటీస్ అయిపోయి పంపించాను. నేను రాత్రి 2 గంటలకు మా ఇంటికి వచ్చాను. నువ్వు ఊరి నుంచి వెళ్ళిపోతావు వెళ్ళవా, నువ్వు స్థానికుడు కాదు, మేము స్థానికులం, మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటే నీకు రక్షించేవాళ్ళు ఎవరు ఉండరు, మేము చెప్పిన మాట వాళ్ళు నమ్ముతారు. నువ్వు అక్కడ 40,000 దొంగతనం చేసావని కంప్లైంట్ రెడీ చేసాం, వెళ్ళిపో. అయ్యా నేను వచ్చింది ఒక కంపెనీ పనిగా వచ్చాను, నేను ఏం చేస్తున్నా చెప్పండి అన్న. అప్పటి నుంచి ఈ సహవాసం వారు ఏంటండి, ఆ సహవాసం ముఖ్య కేంద్రం నుంచి సేవకుల్ని సాల్మన్ గారిని పంపించారు. సాల్మన్ గారు వచ్చినప్పుడు అక్కడ మందిరం మీద చిన్న చెట్టు కింద కూర్చొని గడ్డివాము కింద కూర్చున్నాం. అక్కడ 4 ఆయన ఇంటి దగ్గర పెడితే ఇక్కడ మీటింగ్ పెట్టకూడదు అన్నారు వాళ్ళు. సాల్మన్ గారు ఏంటంటే బీదల్లో పెద్ద గొప్ప మంది పైకి లేవడం ఆయన అని చెప్పి చిన్న ప్రసంగం చేశారు. ఆ రోజుకి మద్రాసు నుంచి చిత్తూరు రావడానికి మనుషులు భయపడేవాళ్ళు, ఎవరు కొడతారో ఏందో అని. వాళ్ళు చిత్తూరు సహవాసం ఉండకూడదు, కొట్టేదేడుగా అలా ఉండేవాళ్ళు. బ్రైనర్ బ్రదర్ ఒకసారి వచ్చారు, నన్ను కొట్టే పర్లేదు కానీ
నేను అక్కడే ఉన్నాను అని ఆ ధైర్యం చేసి రావాల్సిన వచ్చేవాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా వచ్చేవాళ్ళు కాదు. థియోప్లస్ అని ఒక ఆయన వచ్చారు. తర్వాత నేను ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో నేనే ఉన్నా. ఈ రూమ్కి బాడీకి ఇస్తే వాడు ఏం చేసేవాడు, దానికి కనుక బాడీకి ఇచ్చాను మిమ్మల్ని అది రిటర్న్ చేసి అడ్వాన్స్ అని వాళ్ళు బెదిరించే వాళ్ళు అడ్వాన్స్ నాకు ఇచ్చేసేవాడు. ఈసారి నేను ఆ రూమ్లోకి నేనే వెళ్తాను. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు పెళ్ళిగాల ఆ రూమ్లోకి నేనే వెళ్ళా. రాత్రి మళ్ళా వచ్చారు 2 గంటకి. రాత్రి ఏమైంది టైం లేదు మీకు, నలుగురు వచ్చారు రాత్రి 1 గంటకి. ఏంటా వెట్ అని అడుగుతున్నారు. ఏంటా కొడతావా కొట్టు, ఏమిటి కొడతావా కొట్టుకో బాబు, కొట్టావో సార్ చాలు కదా మళ్ళా కొడతావా కొట్టుకో అన్నా. రావు మీ మేలు కూడా చెప్తున్నాం, మాకు అంత అనుభవం ఉంది, నీకు ఆవేశం ఉంది, మీకు చెప్పిన వాటిని వెళ్ళిపోవాలి. ఎంతో వాళ్ళు ఏంటంటే థ్రెటన్ చేశారు, ఏమని చేసుకోవాలి. అప్పటి నుంచి ఈ సహవాసము ఆ చిన్న ఇంట్లో ఆరంభించబడింది. ఈ 6గురితో చిత్తూరులో ఆరంభించినప్పుడు అక్కడ ఉండే పేదవాళ్ళు అది నేనేమైనా ఇస్తాను వాళ్ళు చూసేవాళ్ళు. వాళ్ళకి నేను ఏదైనా సాయం చేస్తూ మద్రాసు వచ్చే సేవకులు పాపం 12 రూపాయలు టికెట్. అప్పుడైతే నేను ఒక టికెట్ ఇస్తాను సేవకులకి, నేను ఒక టికెట్ ఛార్జ్ ఇస్తాను. జీవనం గారు సంవత్సరం పెద్దలైన వారు జీవనం గారు ఒక ఛార్జ్ ఇచ్చేవాడు. చిత్తూరు నుంచి ఒక పేరు, మద్రాసు నుంచి ఒక పేరు ఇచ్చి దేవుని సేవకులు అలాగే ముఖ్యంగా చిత్తూరుకు వస్తాను. అలా చిత్తూరు వస్తున్న సమయంలో పీడేరులో ఒకటి ఆరంభించాం, తర్వాత పల్మనేరులో ఒకటి ఆరంభించాం, తర్వాత జీవనం గారు గుంటకల్ వెళ్ళమన్నారు, గుంటకల్లో ఒకటి ఆరంభించాం. చిత్తూరులో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇలాగా ఆ ఇంట్లో మీటింగ్ జరుగుతున్న సమయంలో తర్వాత పెద్దలు జీవనం గారు, కమలం గారు, విష్ణుబాబు గారు అందరూ రావడం మేమున్న స్థానం. వారు వచ్చి నా వివాహ విషయం ఆలోచన చేసి ఈ అబ్బాయికి వివాహం చేయాలి, ఆడపిల్లల తరఫున ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉండాలని చెప్పేసి వారి వివాహం గురించి ఏర్పాటు చేశాను. దేవుని చేతి ప్రకారం చేయాలని చూస్తే మరి మా విజయవాడ మా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అక్కయ్య అడిగింది, అమ్మ మీ అమ్మాయిని మా తమ్ముడికి ఇస్తారని అడిగితే, మీ తమ్ముడు ఏం పని చేస్తారంటే ఆయన మిక్సిపిల్లల కంపెనీ ఏం పని చేస్తారు, ఎంత జీతం అంటే 600 జీతం అన్నారు. 600 జీతం అంటే మా కడికి కాఫీ ఖర్చు లేదమ్మా ఏమో కొట్టాను అంటే పెద్ద అమ్మాయి మేము ఏమన్నారు, కనీసం బెడ్ పాలు అమ్మాయిని చూపించమన్నా ముందు అమ్మాయిని అమ్మాయిని చూపించరా, నేను అమ్మాయినే చూడాల. సరే వాళ్ళు చేస్తున్నారు చేసేది లాస్ట్కి నీ మ్యారేజ్ 26 తేదీ మ్యారేజ్ ఫిక్స్ చేసామన్నారు. నాకు 11వ తేదీ 12వ తేదీ ఉత్తరం వచ్చింది. అసలు అమ్మాయి ఎవరు తెలియదు, పెళ్ళి అన్నారు. అది ఎక్కడ పెళ్ళి అనేది కూడా నాకు తెలియదు. తర్వాత నేను ఎప్పుడు 12వ తేదీ 13 ఇప్పుడు వెళ్ళాను విజయవాడకి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న నన్ను చూశారు. అప్పుడు నాకు తెలియదు. సాల్మన్ గారు వచ్చి మా అబ్బాయే మీ అమ్మాయికి కాబోయే భర్త అని ఆయన చూపించారు. అబ్బాయి నువ్వేం పని చేస్తావు, నేను మిక్సిపిల్లల కంపెనీ అండి, నీకు ఎంత చేద్దాం, నాకు 600 చేద్దాం అండి అన్న. వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు చేయి బాగానే ఉందని చూశారు. కాళ్ళు చేయి పర్వాలేదు, నోరు కూడా బాగానే మాట్లాడుతున్నాడు, కళ్ళు చూపు బాగానే ఉందని చూసి సరే వెళ్ళిపోయారు. తర్వాత నాకు 18వ తేదీ ఉత్తరం వచ్చింది కమలం గారి నుంచి. ఉత్తరం వచ్చి నీ పెళ్ళి 26వ తేదీన విజయవాడలో అక్కడ నూతన చర్చ జరుగుతుంది అన్నారు. అసలు నాకేమీ నేను 20వ తేదీ ఇప్పుడు విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సేవకులు భాస్కరరావు గారు ఎంత నువ్వు చుట్టు కుట్టించుకోవాలా, చుట్టు కుట్టించుకోవాలి అన్ని అంటే ముందే ఇచ్చేసే టైలర్కి అని చెప్పి తర్వాత ఆయన టై నాకే ఇచ్చేసి ఆయన టైలర్ అంటే ఆయన టై ఇచ్చారు. అలాగే వివాహ కార్యక్రమంలో పెట్టుపాల్ గారు ఉన్నారు, జగపతిరావు గారు ఉన్నారు, కమలం గారు ఉన్నారు, చూసారా విష్ణుపాల్ గారు వివాహ కార్యక్రమం జరిగింది. ఇలాగ దేవుని చిత్ర ప్రకారం వివాహం జరిగిన తర్వాత చిత్తూరులో నెమ్మదిగా పిల్లల మీటింగ్ పెట్టారు, తర్వాత ఉద్యోగ కూటాలు పెట్టారు. ఎప్పుడు చూసినా జీవనమ్మ గారు, కమలమ్మ గారు, విష్ణుబాబు గారు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు 3 రోజులు. మీరు మా ఇంట్లో ఎందుకంటే బాబు మేమున్న ఇల్లు చిన్నది, మీకు ఏదైనా లాడ్జీ బుక్ చేస్తా, లాడ్జీ మీతోనే ఉంటాం. అసౌకర్యంగా ఉన్నా సరే ఈ ఫ్యాన్ కొంచెం బాగా సౌండ్ వస్తుంది, గడగడ సౌండ్ ఫ్యాన్ మా ఇంట్లో, అలాంటి సౌండ్ దాంట్లోనే వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు 3 రోజులు. పిల్లల మీటింగు అలాగే జరిపించారు. చూసారా ఇలాగా పీడేలో మీటింగు, పల్మనేరులో మీటింగు, తర్వాత చిత్తూరులో మీటింగు, గుంటకల్లో మీటింగ్, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత యోగాలు కొన్ని రోజులు నువ్వు బయట బాబు అన్నారు. సరే అప్పుడు తర్వాత ఐజీ అని వేశారు. నేను అక్కడ తర్వాత గుణాల గారికి ఫోన్ చేసి అయ్యా నువ్వు లగిరి బాబు, లగిరిలో అక్కడ మన సేవకి కొంచెం ఆటంకంగా ఉంది, అక్కడ వాళ్ళు ఎవరినంతా మీటింగ్ రానిట్లేదంటే అప్పుడు నేను మన లగిరిలే
లైబ్రరీ వెళ్ళినప్పుడు అక్కడ డిప్లొమా పిల్లల్ని ఇంజనీరింగ్ పిల్లల్ని అందరినీ మనం చర్చకి తెచ్చేవాడిని. ఓ 15 మంది నాతో పాటు వచ్చేవాళ్ళు. ఇలాగ ఉన్న సమయంలో ఒక తర్వాత మదనపల్లి వెళ్దామన్నారు. మదనపల్లి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నుంచి కలికిరి ఒకటి ఆరంభించమని చెప్పారు. కలికిరి ఒకటి ఆరంభించాం. తర్వాత సోమరావు గారు నెమ్మదిగా బాబు నువ్వు నెల్లూరు రా అన్నారు. నెల్లూరు వచ్చిన తర్వాత నువ్వు పలుగురులో ఉండి పలుగురు నుంచి నెల్లూరుకి వచ్చి వాక్యం వింటా ఉంటా అన్నారు. సరే అక్కడ ఉండి నెమ్మదిగా పలుగురు ఒకటి ఆరంభించు, రాపూర్ ఒకటి ఆరంభించి అన్నారు. సరే రాపూర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా అక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ నెమ్మదిగా ఆరంభించాం. ఇక్కడ మీకు అందరికీ చిన్న అంగన్వాడీ స్కూల్ ఆరంభించాం. అంగన్వాడీ స్కూలు వ్యవహారం కూడా చూస్తే కొంచెం ఎక్కువైపోతుంది. అయ్యా అక్కడ మందిరం కావాలండి అంటే ఇక్కడ బయటపడిపోయే మందిరం ఉండేవాడు ఎవరు దీన్ని ఉపయోగించడం లేదు. దీని దగ్గర పందులు, ఆవులు, మేకలు, 2 మనుషులు కూడా చచ్చిపోయారు పెద్దోళ్ళు. ఇది ఉందని చెప్పారు. మీరంతా ఎక్కడోలే కాబట్టి మీకు చెప్తే మీకు తెలియదే ఉంది. మీకు ఈ ప్రాంతం అవ్వలే కదా మీ అందరూ అయిపోతుందంటే సరే వచ్చి ఈ మందిరాన్ని శుభ్రం చేసి అంత తలుపులు పెట్టి కరెంట్ కనెక్షన్ తీసుకొని బాత్రూమ్ కట్టి ఇలాగ అన్ని ఏర్పాటు చేసి ఇలాగ ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఉద్యోగం కూడా జరుగుతున్నాయి. చూసారా ఇక్కడ నుంచి మన గిలకపాడు ప్రాంతానికి వెళ్ళాలని ఆశ ఉంది. గిలకపాడులో కూడా ఒక సెంటర్ ఓపెన్ చేయాలని. తర్వాత మేము మరిపూర్లో మా పేదవాళ్ళు చిన్న స్థలం తీసుకుని ఒక ఇల్లు కట్టి పేరెంట్స్ కింద ఏర్పాటు చేస్తుంటే అక్కడ కూడా కొంతమంది పాస్టర్ గారు మీరు ఎలా వచ్చారండి ఇక్కడికి, అక్కడ కూడా దేవుని చిత్తమైతే అక్కడ కూడా ఒక మినిస్ట్రీ ఓపెన్ చేయాలని ఆలోచన. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని కార్యములు జరగాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అయిపోయిందని కాదు, కానీ మనము దేవుని కొరకు నిలబడాలి. ప్రతిసారి మరి రెడ్డికి వెళ్ళినప్పుడు కానీ శ్రీవార్పురం వెళ్ళినప్పుడు కానీ పెట్టుబడి గారు మాకు కనపడతానే ఉంటారు. అయ్యగారితో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను నేను. అంటే ఇప్పుడు నాకు 2 మగపిల్లలు కూడా వివాహ కార్యక్రమం అయ్యగారే దగ్గర నుండి జరిపించారు. పెట్టుబడి గారే దగ్గర నుండి జరిపించారు. గుంటూరులో మాది ఒక ఇల్లు ఉందంటే ఆ ఇల్లు అమ్మేయాలనుకుంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిని తెచ్చాడు కొనేవాడు. మా తరఫున పెట్టుబడి గారు ఉన్నాడండి. ఆయన ఏం చెప్తే అంతే ఫైనల్ అని చెప్పి అయ్యగారిని నిలబెట్టి అక్కడ ఎవడే ఇల్లు గుంటూరులో శ్రీనగర్ ఒకటో లేను, అది కూడా మూల గ్రామంలో ఎక్కడ లేదు. జ్యోతిమాల సందులో పెద్దది. అయ్యగారి పక్కన నిలబడి ఏ బాబు ఇంత అన్నారు. అంతే ఖాయమండి, మేము మాట్లాడేది ఏం లేదు అని చెప్పి గుంటూరు ఇల్లు కూడా అమ్మడానికి దేవుడు ప్రతి విషయంలో ఇప్పుడు రాపూర్లో నేను వస్తానన్నారు. ఇప్పుడు డిసెంబర్ నుంచే ఈ ప్రోగ్రాం ఆరంభించి అయ్యగారు ఎలాగైనా రావాలన్నారు. ఈ దేవుని చిత్తం, ఇది యెహోవా వలన జరిగిన కార్యం, మేము చేసిన కార్యం కాదు. యెహోవా వలన జరిగిన కార్యం ఎవరు ఆపలేరు. మనుషులు అనేక విధాలుగా అనుకోవచ్చు, కానీ నా వివాహ విషయం కూడా ఇది యెహోవా వలన జరిగిన కార్యము. మనుషులు ఎవరు అందరూ వద్దు అన్నారు. వాళ్ళమ్మ వాళ్ళ మేము ఇవ్వమండి. ఆ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, పడలేదు, 600 జీతం అన్నారు. మా కాపీకి వచ్చేది ఆయన జీతం అంతే ఓపెనింగ్ ఉండదు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తాం ఇంట్లో పెద్ద అమ్మాయిని పోయి ఎలాగిస్తాం అన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు తన కృప చూపి మా పెద్ద అబ్బాయి వచ్చి ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు బెంగళూరులో. చిన్న అబ్బాయి వచ్చి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నా భార్య కూడా గుంటూరు పాఠశాల స్కూల్లో 18 సంవత్సరాలు ఏమండి పీజీటీ టీచర్గా పనిచేసి పీజీటీ టీచర్గా పనిచేశారు. ఆమె మా వివాహం అయినప్పుడు చదివిన తక్కువే, కానీ వివాహం అయిన తర్వాత ఆమె డబుల్ఎంఏ బీఈడీ చదివించాను. దీవెనమ్మ గారు చదివించమన్నారు. బీఈడీకి ఎంత ఖర్చు చెప్పు, నేను ఇస్తాను. బీఈడీకి ఎంత ఖర్చు చెప్పమనేసి ఏమండి వాళ్ళకి ఎంత పట్టుదలా నీ బాగా ఎగ్జామ్ రాసావా? ఇదే ఎలాగా వాళ్ళు అన్నీ సొంత పిల్లలుగా యోగాలు ఏమన్నారంటే మాకు 4 పిల్లలు బాబు, మీరు కూడా వాళ్ళు ఒకటి, మిగతా మిమ్మల్ని ఎవరు అన్నారంటే వాళ్ళు హూ అని ఎగుది మిమ్మల్ని ఏమన్నారో వాళ్ళందరూ గాలిలోకి ఎగిరిపోతారు, ఎవరు నిలబడరు. జోగారు అన్నమాట అది. కాబట్టి దీవెనమ్మ గారు కొడుకు పుట్టిన తర్వాత దీవెనమ్మ గారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోండి పెద్ద అబ్బాయి, వాడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వయసు. షూ కాలు పడుతుంది ఆమె దీవెనమ్మ గారి మీద పడుతుంటే, మణి నీకు ఇంకొక అబ్బాయి ఉండాల్సిందే, ఒకడుంటే లాభం లేదు అని మా మణికి ప్రార్థన చేసి పెద్ద ఆపరేషన్ అయింది. చిన్న పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు ఇంకొద్దులేరా బాబు, ఎందుకు అంత బాగా పడుతున్నారు, మాకు పిల్లలు ఎందుకు లేదు, మేము సెలెక్ట్గా ఉన్నాం. వీడికి 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం వచ్చిన తర్వాత దీవెనమ్మ గారు రావడం జరిగింది ఇంటికి. వీడు మా పెద్ద అబ్బాయి ఏం చేస్తాడంటే వాడు గమ్ములు అనుకోండా చిన్నపిల్లడు కూడా ఏం చెప్పారు, ఆమె కాళ్ళని వీడి కాళ్ళు ఆమె కాళ్ళని గీస్తున్నాడు కావాల్సిన చిన్న ఇప్పుడు తెలియదు. దీవెనమ్మ గారు చూసి
మనీ నీకు ఒక కుమారుడు చాలు, ఇంకొక వీడికి ఆడుకున్నాడు, ఇంకొక కొడుకు కావాలి అని చెప్పి ప్రార్థన చేశారు. తర్వాత అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టడం జరిగింది. ఇది నేమ్ ఈ జాన్ అని వచ్చి నాకు మరి మగ పిల్లడమని నీకు ఇంకో రెండో అబ్బాయి కూడా అనుకున్నాము. అలాగే దేవుడు తన చిత్త ప్రకారంగా ఇద్దరు మగపిల్లలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇక్కడ సేవలో సహాయంగా వచ్చారు. ఒకడు హైదరాబాద్, ఒకడు బెంగళూరులో ఉంటారు, నేను బతుకులో ఉంటాను. దేవుడి సేవలో నాకు వయసు అయిపోయింది, అయినప్పుడు కూడా దేవుడి సేవ స్థాపించబడి ఒకే ఒక్కటి మార్పు పొంది అయిపోయింది. మార్పు అయిపోయింది, రక్షణ వాగ్దానం వచ్చేసి అయిపోయింది, మార్పు పొంది అయిపోయింది. అంతేకాదు తర్వాత తరగతి కార్యక్రమం ఏంటనేది ప్రతి ఒక్కరు నేను ఆలోచించి దేవుడు అయ్యగారితో పాటు ఉదయం లేచి 5 గంటలకు లేచి అయ్యగారు మేమంతా వెళ్ళి పోలీస్ గ్రౌండ్లో నెల్లూరులో ప్రార్థన చేసుకునేవాళ్ళం. అయ్యగారి దగ్గరికి వచ్చి నేను నాకేం పడలేదు అక్కడే కాబట్టి అయ్యగారిని లేపుకొని అలాగే వెళ్ళి పోలీస్ గ్రౌండ్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. అంటే 5 గంటలకు వెళ్ళి 7 గంటల దాకా అక్కడే పోలీస్ గ్రౌండ్లోనే. ఇప్పుడు ఎస్పీ బంగాళాలో అప్పుడు ఏమీ లేదు అక్కడ అలా ఒంటరి ప్రార్థన చేసేవాళ్ళం. అయ్యగారితో పాటు గోవూరుకి వెళ్ళేవాడిని, ఆ బీరంగొండ అనే ప్రాంతంకి వెళ్ళేవాడిని, పట్టపాలెం అని ఒకటి అది అయ్యగారు మనం ఇప్పుడు మైపాడులో ఉన్నాను ఆయన. ఆ ఊరి పట్టపాలెం అని ఊరుంది, ఆ ఊరికి వెళ్ళి చేపలు పట్టుకునేవాడు అంతా. ఆ ఊరికి వెళ్ళి కూడా ఒక రోజు ఒంటరికి వెళ్ళి వాక్యం చెప్పమన్నారు అయ్యగారు. అలాగే చెప్పేసి వచ్చా. ఇలాగా ఎక్కడికి వెళ్తే అక్కడ అది ఈ మధ్య దాని గారు ఒక వాగ్దానం ఒక మాట ఏం చెప్పారండి, క్యాలెండర్లో రక్షణ పొందిన మనిషి ఎక్కడున్నా ఆ స్థలాన్ని అంతా మార్చేయాలంట. అది చూశాను, నిజమే. నేను అంతగా ఏం చేయలేకపోయాను, చేసింది కొంచెమే. వెనకాల అయ్యగారు ప్రార్థన, అమ్మగారి ప్రార్థన బట్టి ఇంతవరకు నేను సహవాసం నిలబడి దేవుని సేవలు వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. ప్రభు నేను వారు మీరు నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించవలని ప్రభు పేడ మనకి చెప్పారు. వందనములు. ఇప్పుడు ఒక పాట పాడిన తర్వాత మనది నన్ను ఆత్మలో నడిపించినట్టు ఆత్మీయ తండ్రి గారు మా దగ్గర ఉన్నారు. మా నాయన ఎప్పుడు చనిపోయారు, 84 సంవత్సరాలు చనిపోయారు. నన్ను ఆత్మలో నడిపించే తండ్రి గారు పీటపాల గారు, ఆయన తర్వాత వాక్యం అందిస్తారు అయ్యగారు. స్థిరమైన స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. చీయోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిన్నెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిన్నెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడగల్లు లేని కల్లోల దిగదులు దరికే రాని, కడలి లేని కడగల్లు లేని కల్లోల దిగదులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించదవా నా
నడిపించెదవా నా యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు వదలేని కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు వదలేని నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దాచుదును సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దాచుదును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సియోనులో స్థిరమైన పునాది నీవు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఇప్పటి వరకు మీ వాక్యాన్ని మా సహోదరులు పంచుకున్నారు. అలాగే నాతో వచ్చిన కొద్దిమంది సహోదరులు ప్రత్యేకమైన పాటలు పాడారు. అలాగే ఈ సేవ నడిపిస్తూ ఉన్నటువంటి సంసోన్ గారు తన రక్షణ సాక్ష్యము వివరించారు. మరికొద్ది సమయము మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయించుండగా మీ వాక్యము మాకు దీవెనకరముగా చేయమని క్రీస్తు యేసు పుణ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేను విజయవాడకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాత్రి 100 కిలోమీటర్ల దూరంలో కంపలగూడెం అనే స్థలములో రాత్రి వాక్యం చెప్పి ఇక ఈరోజు పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి ఇప్పటికి వచ్చా ఇక్కడికి రాపూర్. సరే, ఇది చివరి దినము కాబట్టి చక్కగా ఇప్పటి వరకు పాటలు, ప్రార్థనలు, వాక్యం ప్రయత్నం జరిగింది. ఒక వాక్యం చదువుకున్న సామెతల గ్రంథము
15వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకుని వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనుచు. చూడండి, మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ప్రపంచంలో 240 దేశాలు, మన దేశం ఒకటి, ఇక ఇలాంటివి 224 దేశాలు ఉన్నాయి. మన దేశంలోనే ఎన్నో మతాలు. ఇలాగ చూస్తే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. సరే, ఏ మతమైనా సరే చెప్పేది ఏంటంటే చాలా వరకు పరలోకం అయితే స్వర్గము లేకపోతే నరకము, వీటి గురించి చెప్తారు. అదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. బైబిల్లో సరే ఇది నేను చెప్పకముందు 3 లోకముల గురించి కూడా చెప్పబడింది. ఏంటంటే భూలోకము, పాతాళ లోకము, పరలోకము అని. ఇది మత్తయి సువార్తలో మీరు చూస్తే ఈ వాక్యం ఇక్కడ చదవడం చాలు, నేను మీకు వివరిస్తాను. 16వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. 18, 19 చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు నిలువనేరమని నేను మీతో చెప్పుచున్నాను. తర్వాత పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును. చాలు. ఎందుకు చూపించానంటే భూలోకము ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మనమందరము భూమి మీద ఉన్నాము. ఈ లోకములో ఎవరైనా సరే జీవించేది 70 సంవత్సరాలు, అధిక బలముంటే 80 సంవత్సరాలు బైబిల్ చెప్తుంది. ఇది సహజమైన జీవితం, సామాన్యమైన జీవితం. చదవండి 90వ కీర్తన 10వ వచనం. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, ఆర్థిక బలం ఉన్న ఎడల 8 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. కాబట్టి ఈ లోకములో మనుష్యుడు జీవించే ఈ జీవిత కాలము చాలా త్వరగా జరిగిపోతుంది. త్వరగా ఎంత త్వరగా జరిగిపోతుంది చూడండి. తెల్లవారింది, మధ్యాహ్నం అవుతుంది, 4 గంటలు చీకటి పడుతుంది, మళ్ళీ తెల్లవారుతుంది. ఇలాగా దినము తరువాత దినము వారం అయిపోతుంది, మరొక వారము, ఇలా వారములు జరిగి నెలలు అయిపోతున్నాయి. నెలలు అయిపోయిన తర్వాత సంవత్సరాలు. చూడండి, ఈ క్రొత్త సంవత్సరం చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ మాసంలో సగం అయిపోయింది. ఈరోజు 14వ తారీఖు, అంటే ఫిబ్రవరి మాసం సగం అయిపోయింది. ఇలాగా
ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాగే దినములు జరిగిపోతాయి, ఎవరికైనా సరే. రెండవది, మరి మనుష్యుడి లోకంలో ఎంతో కష్టపడుతున్నాడు, తెల్లవారికి ముందే లేస్తున్నాడు, అర్ధరాత్రి దాటే వరకు పనులు వచ్చేస్తాడు. ఇప్పుడే సంసద్ గారు ఏం చెప్పారు, నెల్లూరులో ఉన్నప్పుడు 5:30కే నేను సంసద్ గారు ఇద్దరు వెళ్ళి పోలీస్ గ్రౌండ్లో ప్రార్థన చేసేవాడు. చూసారు, చూడండి, ఇప్పుడు 12 గంటలు అవుతుంది కదా. ఇదే సమయంలో గుంటూరులో కొద్దిమంది ప్రార్థన 5 నిమిషాలు ముగిస్తారు. 12 గంటలు అయితే ముగిస్తారు. 9:30కు ప్రారంభించి 12 వరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు నాతో 3 వచ్చారు, మీతో వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తుంటారు. చూడండి, ఈ లోకములో మనుషులుగా మనము ఎన్నో పనులు చేస్తాము, సంపాదించుకుంటాం. అయితే మనం ఈ లోకములో ఎంత కష్టపడినా, ఏమి సాధించినా ఏమైనా మిగులుతుందా? ఎవరికేమీ మిగలదు. ప్రతి మనుష్యుడు అన్ని లోకములో విడిచిపెట్టి ఏమీ లేని వాడుగా వెళ్ళిపోవాలి. ఎవరైనా సరే, ఎన్ని కోట్లు ఉన్నవాడైనా లేనివాడైనా సరే. అది బైబిల్ చెప్తుంది. 49వ కీర్తన చదవండి, ఏమంటున్నాడు? 49వ కీర్తనలో ఎలాగా మానవుని జీవితము త్వరగా జరిగిపోతుందో ఇక్కడ ఆయన వివరిస్తున్నాడు. నేను చెప్తాను, ఆ వచనం చూడండి. 49వ కీర్తనలో ఎంత త్వరగా దినములు జరిగిపోతున్నాయో. సరే, అది తర్వాత చూద్దాం. 12వ వచనం చదవండి, ఎవరైనా సరే. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు. నశించు మృగములను పోలినవాడు. ఇక ఏమిటంటే 16 వచ్చి చదువు, 16, 17 చదువు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ లోకములో ఒకరోజు చనిపోవాలి తప్పకుండా. అది వయస్సుతో నిమిత్తం లేదు. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు మనుషుడు వెళ్ళిపోవాలి, తప్పదు. మరి ఎంత కష్టపడుతున్నాడు మనుష్యుడు, తాను ఈ లోకంలో సంపాదించింది ఏమని తీసుకుపోతున్నా అంటే ఏమి తీసుకుపోవట్లేదు. చివరికి ఈ లోకంలో మనుషులు ఇచ్చిన పేరు, భుజకీర్తులు అంటే టైటిల్స్, ఎవరు తీసుకుపోతున్నాడా? అది కూడా తీసుకుపోడంటున్నాడు బైబిల్. వాని ఘనత వాని వెంట దిగదు. కాబట్టి ఎన్ని సంవత్సరములు జీవించినా మనుషుడి లోకంలో అన్ని విడిచిపెట్టి ఏమీ లేని వాడుగా వెళ్ళిపోతున్నాడు. అది ఈ లోకంలో జరుగుతుంది. భూలోకములో ప్రతి మనుష్యుడు ఒక రోజున తన జీవితాన్ని ముగించాలి. ముగించిన మనుష్యుడు ఏమీ లేని వాడుగా నిత్యత్వంలో ప్రవేశిస్తాడు. చాలా మంది ఏమీ లేని వాడుగా. ఇది భూలోకంలో జరిగింది. అయితే ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత
తర్వాత ఇది మనుష్యులు బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేస్తున్న స్థలము భూలోకము. కేవలము మనుషులు మాత్రమే నివసించేది. చనిపోయిన తర్వాత ఉన్నటువంటి శరీరం ఏంటంటే ఆత్మ శరీరం. ఇది భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరములోనే ఆత్మ శరీరం ఉన్నది. ఈ భౌతిక శరీరాన్ని లోపల ఉన్న ఆత్మ శరీరం రెండింటినీ కలిపేదే ప్రాణము. ఎప్పుడైతే ప్రాణము పోతుందో ఈ భౌతిక శరీరానికి ఆత్మ శరీరానికి ఇక సంబంధం ఉండదు, వేరైపోతున్నాయి. అప్పుడు ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి పై లోకానికి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరి ఆత్మ. అందుకే ఎవరైనా చనిపోతే ఏమంటారు? పురుషుడు చనిపోతే పాపం చనిపోయాడు. ఎక్కడ పోయినట్టు? అదే పోయాడని చెప్తున్నారు అందరూ. అయితే ఆమె చనిపోయిందండి, చనిపోయింది. కాబట్టి మనుష్యుడు, పురుషుడు పైకి పోతున్నాడు, స్త్రీ పైకి పోతుంది. ఎవరు ఇక్కడ ఉండలేదు. ఇప్పుడు కోటమైన తర్వాత ఎంతమంది ఉంటారు ఇక్కడ చెప్పండి? ఉంటారా? ఎవరు ఉంటారా? ఎవరు తలపేసిపోతారు? ఎవరుండ్రు ఇక్కడ? ఇప్పుడే ఉన్నాం అందరం. ఒక గట్టయితే ఎవరుండ్రు. అలాగే ప్రతి మనుష్యుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్తాను. మీరందరూ వచ్చారు, కూర్చున్నారు కదా. పట్ల మేము కూర్చొని తీసుకుపోతారు. మీ పట్ల ఏమన్నా తీసుకుపోరు. ఇది మీవి కాదు, అంతేనా? ఇలా కూర్చో కొద్దిగా ఉంది, మేము కూర్చున్నామని తీసుకుపోతామంటారా? తీసుకుపోరు. ఎందుకు? వాళ్ళవి కాదు. అలాగే మీరు కానీ నేను కానీ ఎంతసేపు కూర్చున్నా, ఎన్ని రోజులు కూర్చున్నా ఇవి మనవి కావు. మనవి కావు. కూర్చున్నాం అంతే, వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అలాగే ఈ లోకములో ఏది నీతో రాదు, ఏది నీది కాదు. వాడుకోవటం వరకే. ఇల్లు ఉంది, పిక్కుపోతున్నారు చనిపోయిన వాళ్ళు, ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ లోకములో దేవుడు మనకిచ్చేవి వాడుకుంటాము, జీవితములు జరుపుకుంటాం. కాబట్టి ఇక్కడే మనం వెళ్ళిపోతాము. మరి ప్రతి మనుష్యుడు పై లోకానికి వెళ్ళిపోవాలి. ఇది శరీరములో బ్రతికే మనుషుడు ఉండటానికే. ఆత్మలు ఈ లోకములో ఉండటానికి లేదు. ప్రతి మనుష్యుడు చనిపోయిన తర్వాత నిత్యలోకం చేరుకోవాలి. శరీరంలో బ్రతికేది కొద్ది సంవత్సరంలే. మీరే చదివారు, 70 లేదా 80. అయితే ఆత్మ మరణము లేదు. ఎవరి ఆత్మకు మరణము లేదు. ఏ మతస్థుడైనా, ఏ దేశస్థుడైనా, ఎలాంటి వ్యక్తి అయినా సరే ఈ లోకములో చనిపోయిన మనుష్యుడు పై లోకము అంటే నిత్యలోకం చేరుకుంటారు. నిత్యలోకం చేరుకుంటారు. అర్థమైందా? సరే, ఇప్పుడు మందిరంలో వాక్యం వింటున్నారు. మీరేనా బయట ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, బయట మీద కూర్చున్నారు కదా. మీ లోపల కూర్చున్న వాళ్ళు, మీ లోపల వాళ్ళు. అలాగే అందరూ మనుషులమే. కొద్దిమంది ఇక్కడ కూర్చున్నారు, కొద్దిమంది బయట కూర్చున్నారు. అలాగే నిత్యలోకి వెళ్ళిన మనుష్యుల్లో కొద్దిమంది ఒక స్థలంలో, కొద్దిమంది మరొక స్థలం వెళ్తారు. అందరూ ఒక స్థలం వెళ్ళారు. ఇప్పుడు కూర్చున్నారు, అందరూ స్థలం కూర్చున్నారా? కొద్దిమంది లోపలికి, కొద్దిమంది బయట కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు బయట? ఎందుకు కూర్చున్నారు? స్థలం ఇక్కడ లేకేనా? అలాగే వినండి, ఈ లోకములో ఎవరైతే
సరిపోతుంది. అందరూ పైలోకి వెళ్ళాల్సిందే. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు చదవండి సామెతలు 15:24 చదవండి. 15:24 సామెతలు. క్రిందనున్న పాతాళమును తప్పించుకుని వలనని బుద్ధిమంతుడు అది. కాబట్టి వినండి, ఇప్పుడు పాతాళ లోకం గురించి ఇక్కడ చదివారు మీరు. పాతాళ లోకము అలాగే పరలోకము చదివారు. ఇప్పుడు ఈ లోకాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ భూమిని విడిచిన తర్వాత ఉన్నాయి ఈ రెండు లోకాలు. అది నిత్యత్వమే, నిత్యలోకాలే. ఒకటి పాతాళలోకం, ఒకటి పరలోకం. రెండు వేరుగా ఉన్నాయి, కలిసిలేదు. ఎలాగా? మందిరము బయట, ఎందుకు తలుపు అడ్డంగా ఉంది కదా, మందిరం బయట. ఎలాగా? కొద్దిమంది ఇక్కడ, కొద్దిమంది అక్కడ ఉన్నారు. అలాగే పాతాళ లోకంలో కొద్దిమంది ఉంటారు, కొద్దిమంది పరలోకంలో ఉంటారు. ఎవరు పాతాళ లోకంలో ఉంటారో అది చెప్తాను. ఎవరు మరి పరలోకి వెళ్ళే వాళ్ళు ఇక్కడే చెప్పాడు. ఎవరు? బుద్ధిమంతుడు. పరలోకి వెళ్ళేది ఎవరు? అది ఎవరు తర్వాత చెప్తాడు. బుద్ధిమంతుడు లేదా బుద్ధి కలిగిన వ్యక్తి ఎవరు పరలోకం వెళతారు. దానికి ముందు పాతాళలోకి ఎవరు వెళతారు అది చూడాలి. కీర్తన గ్రంథం చూడండి, 10వ కీర్తన 19 వచ్చి చదవండి. 10వ కీర్తన అక్కడ నేను చెప్తాను. 10వ కీర్తన ఏమిటంటే దుష్టులను దేవుని మత్తు జనులందరూ చదువయ్యా. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? దుష్టులను దేవుని మత్తు జనులందరూ ఓకే, ఎంత వచ్చినది? 9-10. ఇది గుర్తుపెట్టుకోండి. కీర్తన 9-10 అండర్లైన్ చేసుకోండి. కీర్తన 9-10 17 చదువు. 9-17 చదవండి బిగ్గరగా. కీర్తన 9-17 దుష్టులను జనులు అందరూ అది మొదటిగా చూడాలి. ఎవరు పాతాళ లోకంలో చేరుకుంటారు. ఇది వదిలిన తర్వాత కొద్దిమంది పాతాళ లోకము, కొద్దిమంది పరలోకం తప్పకుండా వెళ్ళాల్సిందే. అందరూ ఒక స్థలం వెళ్ళరు, వెళ్ళడానికి వీలు పడదు. ఎలాగ కొద్దిమంది లోపల కూర్చున్నారు, కొద్దిమంది స్థలం లేక బయట కూర్చున్నారు, అలాగే కొద్దిమంది పాతాళ లోకము, ఎక్కువ మందే. అలాగే కొద్దిమంది పరలోకము అని బైబిల్ చెప్తుంది. చూడండి, ఎవరైతే ఈ లోకములో జీవించిన సమయంలో, సరే దానికి చెప్పకముందు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అది అనేకులు. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఎట్లాగే ఎక్కువ మంది లోపల కూర్చున్నారు, అక్కడ ఎక్కువ మంది పోయింది అక్కడికి పాతాళానికి. అర్థమైందా? ఎక్కువ మంది పోయింది. ఇప్పుడు ఎక్కువ మంది ఇక్కడ కూర్చున్నారు, కొద్దిమంది బయట కూర్చున్నారు. అలాగే ఎక్కువ మంది ప్రపంచంలో బ్రతికే మనుషుల్లో ఎక్కువ మంది పోయేది పాతాళము. అదే చదివారు మీరు, అది బాగా అండర్లైన్ చేసుకోండి ఈ వాక్యం. మత్తయి సువార్త 7:13-14 అదే నాశనమునకు పోవు మార్గం అన్నాడు. అక్కడికి వెళ్ళేవారు మాత్రము చాలా మంది.
దాదాపుగా 90% మంది పోతారు 100 మందిలో. ప్రపంచంలో పుట్టి పెరిగిన మనుషుల్లో 90% మంది వెళ్ళేది పాతాళ లోకమునకు. తర్వాత చదువు, అదే జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది. కాబట్టి ఈ జీవములోనికి ప్రవేశించువారు కొద్ది మంది మాత్రమే. ఎక్కువ మంది వెళ్ళేది వాళ్ళే వెళతారు, ఎవరు నెట్టరు అక్కడికి. ఎక్కువ మంది వెళ్ళేది పాతాళము. ఎందుకు వెళ్తారో చెప్తాను. చాలా కొద్ది మంది వెళ్ళేది పరలోకం. ఎందుకంటే బుద్ధిమంతులు, బుద్ధి కలిగిన వారు, అంటే పాండిత్యం కలిగిన వారని కాదు, ఈ లోకంలో డిగ్రీలు సంపాదించుకున్న వారని కాదు, ఎవరు బుద్ధి కలిగిన వారో అది చెప్తాను. సరే, ఇప్పుడు ఎవరు బుద్ధి కలిగిన వారో 1 కొరింథీ 1వ అధ్యాయం 29 చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 29 అతిశయించువాడు చెప్పబడుతుంది. 31 చదవండి చాలు. 31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయపడాలని నెరవేరినట్లు చదువు. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. అది కాబట్టి ఎవరైతే లోకములో జీవించే సమయంలో క్రీస్తు ప్రభు వారి జీవితంలో ఉంటాడో, క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నవారు, దేవుని భయము కలిగిన వారు, వారు బుద్ధిమంతులు. వారు కొద్దిమందే ఉన్నారని చెప్పాడు. వారు మాత్రమే పరలోకం చేరుకుంటారు. అయితే పాతాళం ఎవరు చేరుకుంటారు మీరు చదివారు. ఎవరంటే దుష్టులను, దేవుని వద్ద జనులు అందరూ. కాబట్టి చాలా వరకు ఈ లోకంలో ఏమి జరుగుతుందో మనము చూస్తున్నాం, కానీ మనము చూడలేని బైబిల్లో రాశారు. ఈ జీవితం ముగించిన వెంటనే చనిపోయిన వల్ల చాలా మంది వాళ్ళే పోతున్నారు. ఎవరు వాళ్ళని నెట్టారు, వాళ్ళే పోతున్నారు పాతాళాన్ని. అలాగే కొద్ది మంది పరలోకం పోతున్నారు. ఎవరు నెట్టారు, వాళ్ళు ఎందుకు పోతారో చెప్తాను. సరే, పాతాళం పోయే వాళ్ళ గురించి ఏం చదివారంటే దుష్టులు. రెండోదేంటి? ఈ 2 లక్షణాలు. ఈ 2 లక్షణాలు ఈ లోకములో కలిగి బ్రతికిన వారు, ఈ 2 తమ జీవితంలో కలిగిన వారు సరిపోయిన వెంటనే పాతాళము లాగుతుంది. దుష్టులు అంటే ఏ మనుష్యుడు తనకు కీడు చేసుకోడు, తన బిడ్డలు కీడు చేయడు. ఎవరు? ఏ పురుషుడు, ఏ తల్లి కూడా తన బిడ్డలకు నష్టం చేయదు, కీడు చేయదు. కానీ మనుషులు తమ కుటుంబం బయట ఉన్న వారికి నష్టాలు చేస్తారు, చెడు చేస్తారు, చెడు మాట్లాడతారు, ప్రక్క వారిని మోసం చేస్తారు, ప్రక్క వారి నుంచి అబద్ధాలు మాట్లాడతారు, ప్రక్క వారి నుంచి చెడు ప్రచారం. ఎందుకు? వాళ్ళు బయట వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎన్ని చేసినా చెప్పరు. ఎందుకు? చెప్తే చెడు పేరు వస్తుందని. ఇంట్లో వాళ్ళ విషయం చెడు మాట్లాడు, బయట వారి విషయమై చెడు మాట్లాడటం జరుగుతుంది. బయట వారికి చెడు చేస్తారు. ఏంటి? ఉన్నవి లేని పనులు కల్పించి
చెడు మాట్లాడతారు, లేదా ఎవరో అన్నమాట వీళ్ళు ఏం చేస్తారంటే భుజాన్ని వేసుకొని ఊరంతా చాటిస్తారు. అసలు అన్నమాట విన్నమాట ఎంతవరకు నిజమో తెలుసుకోరు. ఎవరో ఉన్నారు గాలిలో అది వింటాం, అది తీసుకువెళ్ళి ఊరంతా చాటిస్తాం. చూడండి, ఏ మనుష్యుడైతే ఇతర విషయమై చెడు ప్రచారం చేస్తారో, చెడు ప్రచారం చేసేవారు దుష్టులు. చెడు పనులు చేసేవారే దుష్టులు. లేదా ఇతరుల ఆస్తులు దొంగిలించి వారిని కష్టాలు పాలు చేస్తూ బ్రతికే ప్రతి మనుష్యుడు దుష్టులు. అంటే చెడు చేసిన ఇతరులకు ఏ రీతిగా చెడు చేసినా వారే దుష్టుడు. ఏ దినాల్లో ఇది చాలా లోకంలో చూస్తున్నాం. చూసారా, మనం ఏం చేస్తాం? ఇల్లు కూర్చో రోడ్డు మీద పడేస్తాం. రోడ్డు మీద పడేయచ్చా? రోడ్డు ముందు ఏమన్నా చెత్త గుడికి చెత్తలో వేయాలి, కానీ రోడ్డు మీద పడేస్తాం. అదే మంచి పని? అది మంచి పని కాదు. అలాగే మనకు మంచి పని ఎందుకు? మన ఇళ్ళ కూర్చొని బయట పాల్పొస్తున్నాం, మనం మంచి పని చేస్తున్నాం, కానీ బయట పాల్పొస్తే ఆ చెత్త అంతా అందరి ఇళ్ళ మీద పోతుంది. అదే మంచి పని? చెత్త ఒక కుండీలో వేయాలి, అప్పుడు పోదు. కాబట్టి మంచి పనులు చేయని ప్రతి వారు చెడ్డ పనులు చేసినట్లే, చెడ్డ పనులు చేసే ప్రతి వారు దుష్టులే. చెడు మాటని చెడు ప్రచారం చేసిన ఏ చెడును ఇతరులకు చేసినా అది దుష్టత్వము. ఇప్పుడే మీరు సాక్షులు విన్నారు. ఏం చేశాడు? తాను సంసన్ గారు తాను ఎవరికి డబ్బులు ఇవ్వాలో నేను వారిని మోసం చేశాను, అది ఇచ్చివేయాలి. ఇవ్వకపోతే నేను దేవుడు అడుగుతుంది, ఏమయ్యా ఏం చేశావు, ఎందుకు ఎలా చేస్తావంటే దేవుడి దగ్గర చెప్పాలి. కాబట్టి అలాగా ఎవరికి అన్యాయం చేసినా అది సరి చేసుకోవటం మంచిది. ఎవరికి అచ్చి ఉండకూడదని బైబిల్లో రాశారు. అచ్చి ఉన్నవాళ్ళు, ఇతరులకు అప్పుపడి ఉన్నవాళ్ళు ఎవరు పరలోకం ఎందుకు? ఈ లోకంలో నీవు అప్పులు చేసి మోసం చేసి చనిపోతే దేవుడు రాణిస్తాడా పరలోకానికి? రాని. అప్పులు తీర్చాలి, అది బైబిల్ ఉంది. ఎవరికి మీరు అచ్చి ఉండకూడదు. కాబట్టి ఎలాగా అప్పులు చేసి మనుషులను మోసగించి కనీటమయం చేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా దుష్టత్వమే. కాబట్టి ఏ చెడు చేసినా సమాజమునకు, చెడు మాట్లాడినా, చెడు చేసినా, ఇలాంటి చెడు చేసిన వారు చేరే స్థలమే పాతాళము. అది ఒకటి. రెండవది, దేవుని మరచు జనులు కూడా పాతాళం చేరుకుంటారు. దేవుని మర్చిపోయేవారు. ఏమిటి మర్చిపోవటం? అది చదవాలి. ఏం మర్చిపోతున్నారు? ప్రార్థన కోసం వెళ్ళిపోతున్నాం, దేవునికి ప్రార్థన చేసుకుంటాం, మరి మర్చిపోయింది ఎక్కడ? ఏం మర్చిపోతున్నారు? మీరు చదవండి. 103వ కీర్తన 1-2 వచనములు. కరెక్ట్ చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ తప్పు చేస్తున్నా. ఈ ఒక్క మాట అండర్లైన్ చేసుకో. ఆయన ఉపకారములలో దేనిని చూడండి. మేము
ఇప్పుడు ప్రయాణం చేసి వచ్చాం. వచ్చే మార్గంలో దేవుడు ఇన్ని సంవత్సరములలో ఎలాగా కాపాడినాడో స్తుతించి ప్రార్థన చేస్తూ స్తుతి పాటలు పాడుకుంటూ ఈ గ్రామం వచ్చాం. ఎవరి గురించి ఒక్క మాట మాట్లాడావా? ఎవరి గురించి అయినా సరే మాట్లాడలేదు. అది అవసరం లేదు. మాకు ఇక్కడ రావాలి, ఈ దారేదో చూస్తూ పాటలు పాడుకుంటూ ఇన్ని సంవత్సరాల్లో దేవుడు ఏ మేలు చేశాడు, ఎలాగా కాపాడాడు, ఎలాగా కృప చూపుచున్నాడు, ఎలాగా ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇస్తున్నాడు స్తుతించి ప్రార్థనలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. నీవు నేను ప్రతి దినము దేవుడు మన జీవితంలో ఎప్పటి వరకు ఎలాంటి మేలు చేశాడో, ఎలాగా కీడు గండములు తొలగించాడో, మనకే కాదు మన బిడ్డలు ఒక్కొక్కరికి ఏ మేలు చేశాడో అవన్నీ తలంచుకొని, ప్రభువా ఫలాని సమయంలో ఫలాని రీతిగా ఏ బిడ్డకు మీరు సహాయం చేశారు, మీకు స్తుతులు. ఫలాని బిడ్డకు ఫలాని దినము నాడు కీడు మీరు తొలగించారు, మీకు స్తుతులు. ఇలాగా ఒక్కొక్కటి దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించి ప్రార్థించుట అవసరము. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేస్తారో ఎవరు వారు మాత్రమే దేవుణ్ణి మహిమపరిచేవారు. స్తుతించి ప్రార్థన చేసే వారే దేవుణ్ణి మహిమపరిచేవారు. ఒకసారి కీర్తన 50వ కీర్తన 23వ చదవండి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. చూసారా? స్తుతి యాగము అర్పించువాడు ఎవరికి అర్పించమన్నాడు? 14 వచ్చి చదవ. 14 పైన ఉంది. దేవుని ఎవరికి? దేవునికి. దేవునికి స్తుతి యాగము చేయమంటే, ఓ దేవా మీరు ఇలాగా కీడు మాకు తొలగించారు, మా బిడ్డకి తొలగించారు, నాకు తొలగించారు. ఒక్కొక్కటి తలంచుకొని దేవదేవుణ్ణి స్తుతించడమే అది పెద్ద యాగము. యాగం అంటే గొప్ప పని. యాగం అంటే గొప్ప పని. ఏమిటా గొప్ప పని? స్తుతించడం. ఇలాగా గొప్ప చూడి సొలొమోను రాజు మాట అన్నాడు, నేను దేవునికి మందిరము కట్టాలని ఆశిస్తున్నాను. ఇది దేవుడి యెహోవాకే, ఇది దేవుడి యెహోవాకి కట్టే మందిరం. ఈ పని బహు గొప్పది. అంటే దేవునికి కట్టే మందిరము గొప్పది అంటున్నాడు. మందిరము కంటే, ఎందుకంటే మందిరం కట్టాడు, బ్రతుకు బజారు పాలు చేసుకున్నాడు సొలొమోను. మందిరములు ఎన్నైనా కట్టవచ్చు ఈ లోకంలో. కట్టిన మందిరంలో ఎవరికి ఘనత రాదు. ఎందుకంటే ఒక రోజున యేసు ప్రభువు శిష్యులు యేసు మందిరం ప్రక్కగా పోయే సమయంలో శిష్యులు అన్నారయ్యా చూడండి రాళ్ళు ఎంత చక్కగా కూర్చబడ్డాయో కట్టబడ్డాయో అంటే యేసు ప్రభువు అన్నారు, మీరు ఈ రాళ్ళు చూస్తున్నారు కానీ రాజు మీద రాయి ఒక్కటైనను నిలబడదని చెప్పాడు. కాబట్టి ఈ లోకములో ఎన్ని కోట్లని ఖర్చు పెట్టండి, మందిరాలు కట్టండి, వాటి వలన దేవునికి సంతోషము లేదు, ఉండదు. మందిరము కాదు, మందిరంలో విశ్వాసులు ప్రార్థన చేయటం అది ఆయన ఆశిస్తాడు. సరే, ఆ మందిరాల గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు
మందిరములు కట్టే దానికంటే కూడా గొప్ప పని దేవుణ్ణి మహిమపరచుట. కాబట్టి చాలా మంది విశ్వాసులు చేసే గొప్ప అపరాధము లేదా పాపము, తెల్లవారుతుంది, పలాని పొలేగా నాకు ఈ పని చేస్తాడు, మంచి చెడు, పలాని ఎల్లం నాకు ఈ పని చేస్తాడు, ఇవి మాట్లాడుకుంటాం. మనుషులు చేసినవి మాట్లాడుకుంటూ ఉంటాం. రోజు ఇదే రచ్చబడద కూర్చొని పురుషులు, అరుగు మీద కూర్చొని ఆడవాళ్ళు ఇవే మాట్లాడుకుంటారు. పలాని వాళ్ళు ఈ పని చేస్తారు, పలాని వాళ్ళు ఆ పని చేస్తారు. కానీ దేవుడు ఏ మేలు చేస్తాడో, ఎలాగ నీ బిడ్డలు కాపాడుచున్నాడో, నేటి వరకు ఏం చేస్తాడో ఏనాడైనా తలంచుకొని స్తుతించావా? ప్రతి దినము తలంచుకొని స్తుతించాలి. ఇలా స్తుతించేవారే గొప్ప పని చేస్తున్నారు, మహిమ పరుస్తారు. కానీ చాలా మంది క్రైస్తవులు సంఘానికి పోతారు, కానుకలు ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ నీవు నేను దేవుడు ఆశించేది ఈ కానుకలు కాదు. ఏ కానుకలు? మీరే చదవండి. 100వ కీర్తన 3-4 వచనం చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. అది విషయం. కృతజ్ఞతలు అనే కానుకలు చెల్లించండి. కృతజ్ఞతలే అర్పణలు. ఆదివారము నాడు మనము రూపాయలో లేకపోతే చిల్లర డబ్బులు అవి అర్పణలు కల్పిస్తాం. ప్రతి ఆదివారము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో అర్పణలు అర్పిస్తాం. అలాగే హిందువులు దేవాలయ హుండీలో వేస్తారు, ముస్లిమ్స్ వాళ్ళ దగ్గర ఉండి హుండీలు వేస్తారు. ఇలా ఏ మతమైనా సరే వారి వారి మందిరాలకు వెళ్ళినప్పుడు, దేవుడు వెళ్ళినప్పుడు దేవునికి ఏమైనా వాళ్ళని హుండీలో వేస్తారు. మనం అదే చేస్తున్నాం. అది కాదు దేవుడు ఆశించేది. ఏదైనా వేయండి, 1,000,000 రూపాయలు వేయండి, అది నీకు గొప్ప కానీ దేవునికి గొప్ప కాదు. 10 కోట్లు కూడా అసలు దేవునికి లెక్కే కాదు. ఏది దేవుడు ఆశిస్తున్నాడు, ఏది దేవుడు నీ నుండి కోరుచున్నా అంటే కృతజ్ఞతలనే అర్పణలు. అంటే దేవుడికి ఏ మేలు చేశాడో అది చెప్తున్నావా? గెరాసేను దేశంలో ఒకటి దయ్యం పట్టింది. దయ్యం పట్టి ఇట్లా వాడు తరివేసి వెళ్ళి సమాధుల్లో ఉంటున్నాడు. వాడు పట్టిన దయ్యం పెద్ద దయ్యం అని సమాధుల్లో బ్రతుకుచున్నాడు. సరే, ఒకరోజు ఆ మార్గము గుండా ఏసై వెళ్ళటం జరిగింది. వాడు పరిగెత్తుకుని ఈ దగ్గరకు వచ్చాడు. అప్పుడు వాడి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేశారు. అవి కూడా తెంచేస్తున్నాడు, రాళ్లతో గాయం చేసుకుంటున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్నాడు ఆ దయ్యము పట్టిన వాడు. తాను గాయం చేసుకుంటున్నాడు. అలాగే ఈ లోకములో ఇలాగా పలు రకములైన దయ్యాలు మనుషులు పట్టి నష్టం చేస్తున్నారు. పలు రకములైనటువంటి దయ్యములు ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఎవరికి పడతాయో వారికి గాయములు చేస్తాయి, జీవితాన్ని బాధిస్తాయి, వారి జీవితాన్ని శాపముగా మార్చివేస్తాయి. ఎవరైనా సరే, సౌలు అనే మొదటి రాజుకు, ఇశ్రాయేలు రాజుకు దయ్యం పట్టింది. ఏం చేసి ఒక రోజున
తన దగ్గర కత్తి ఉంటే కత్తి తాను పొడుచుకొని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకొని. అది దయ్యం పట్టింది కాబట్టి అలా చేశాడు. కాబట్టి చూడండి, ఇక్కడ వీడికి దయ్యం పట్టింది, గాయాలు చేసుకుంటున్నాడు. అయితే ఒక రోజున ఆ మార్గం కూడా యేసయ్య వెళ్ళటం జరిగింది. వీడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ దయ్యాన్ని గద్దించాడు. ఎప్పుడైతే దయ్యాన్ని గద్దించాడో ఆ దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే చక్కగా ఆయన దగ్గర కూర్చున్నాడు, మోకాళ్ళ దగ్గర కూర్చున్నాడు. సరే, ఆ ఊరాళ్ళు వచ్చేసి అయ్యాకి మీరు వెళ్ళిపోండి, మీ వల్ల మా పందులు చచ్చిపోయినా, వీటి బట్టి దయ్యాలు వాటిలో వెళ్ళి చచ్చిపోయినా, బాబు మీరు వెళ్ళిపోండి అని చెప్పారు యేసుప్రభువు. ఆయన వెళ్ళబోతుంటే ఈయన అన్నాడు, అయ్యా నేను కూడా మీ వెంట వస్తానండి, మా ఇంటికి అక్కర్లే వెళ్ళను, ఇంతకాలంగా నన్ను విడిచిపెట్టారు మా వాళ్ళు దయ్యం పడితే, నాకెందుకు వాళ్ళు బ్రతుకు, నేను మీ వెంట వస్తాను, మీ వెంట వస్తా అన్నాడు. కానీ యేసుప్రభువు ఏమన్నారు, నా వెంట ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, ఇది ముఖ్యం, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి, ఇది 19వ వచనం, ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియజెప్పుమనెను. అది నీవు నీ ఇంటి వారికి చెప్పాల్సింది, దేవుడు ఎంత మంచి దేవుడు, ఎలాగా కాపాడుచు. నీవు నీ బిడ్డలు కూడా ఇదే చెప్పాలి, నీ బంధువులకు చెప్పాలి. నువ్వు నేనేం చేస్తున్నావు, ఆయన చేసింది చెప్పాం. వాళ్ళు ఈ నష్టం చేశారని మాకు, వీళ్ళు ఈకిడి చేశారండి, వీళ్ళు అలాగే నిందించారండి, ఇవి చెప్తాం. ఏమి లాభం? చూడండి, మనము మనుషుల గురించి మాట్లాడి నష్టం చేసుకుంటున్నాం, మనుషుల గురించి ఆలోచన చేసి నష్టం చేసుకుంటున్నాం. ఎవరైతే దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటారో వారే పరలోకము చేరుకుంటారు. వీడేం చేశానంటే, ప్రభు వద్దన్నాడు, నువ్వు నాతో రావద్దు, వెళ్ళు, నీ ఇంటి వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పబోయా, నీకు ఏ మేలు చేస్తాడో, ప్రభు నీకు ఏ మేలు చేస్తాడో చెప్పమంటే వాడు ఏం చేస్తాడంటే ఇంటి వాళ్ళ దగ్గరికే కాదు, అదొక గ్రామం. ఇలాంటి గ్రామాలు ఇంకా 9 ఉన్నాయి ప్రక్కన. మొత్తం ఎన్ని గ్రామాలు? 7 గ్రామాలు, ఇంకా ప్రక్కన 9 గ్రామాలు, మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 10. అది వీడు ఒక గ్రామంలో ఉంటాడు కాకుండా మిగతా 9 గ్రామాలకు వెళ్ళి యేసు ప్రభు ఏమి చేసి, ఇప్పుడు మీరు విన్నాను శాంసన్ ఏం చెప్పారు, గుర్తకాలు మాత్రం నాకు గుర్తుంది, మిగతా ఏదో కొన్ని గ్రామాల్లో సేవ చేస్తానని చెప్పాడు కదా. అలాగా సార్ చిత్తూరు సర్లేదు, ఈయన వాళ్ళ ఊరే కాదు, ఇక ప్రక్కన 9 గ్రామాలు ఉంటే వాటి కూడా వెళ్ళి యేసయ్య నన్ను బాగు చేసి, మా ఇంటి వారు విడిచిపెట్టేస్తే దయపట్టి సమాధిలో బ్రతుకుతున్న ఎండకు ఎండి, వర్షానికి తడిచి, తాళంతా మన్ను కట్టుకొని తాళులాగా మారిపోయి రాళ్లతో నేను గాయం చేసుకుంటూ జీవితమును శాపగ్రస్తం చేసుకుంటూ జీవితం దొర్లిపోతుంది. అయితే సేవకనాడు వచ్చి నాలో ఉన్న దయ్యాలు వెళ్ళగొట్టి నన్ను మనిషిగా చేశాడు, నన్ను మంచివాడుగా చేశాడని తన ఊరి ప్రజలందరికీ, తన ఇంటి వరకే, తన ఊరి ప్రజలందరికీ చుట్టూ ఉండే 9 గ్రామాలకి వెళ్ళి ప్రభు తన కొరకు ఏం చేశాడో చెప్పడం జరిగింది. మనకు ఎన్నో మేలు చేశాడు. అవి మన పొరుగు వారికి, మన బంధువులకు, కనీసం మన బంధువులు ఈ గ్రామే కాదు, మొదలకూరులో ఉండవచ్చు, లేదా సోమస్సులో ఉండవచ్చు, ఏ గ్రామంలో ఉన్న దేవుడు నాకు మేలు చేశాడు. మీరెవరిని పూజిస్తారు నాకు అక్కర్లేదు, కానీ
నేను పూజించని యెహోవా దేవుడు యేసు ప్రభు ఆయనకి మేలు చేశాడు, నా బిడ్డలకి మేలు చేశాడు చెప్తూ ఉన్నావా? చెప్పగలుగుతున్నావా? చాలా మంది క్రైస్తవులు ఈ విషయంలో నోరు తెరవరు. వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, తెలుస్తారు, కానీ యేసయ్య ఏమి చేశాడో అది చెప్పడానికి నోరు తెరవరు. ఇలాగా యేసయ్య తనకు చేసిన మేలను మనుషులతో చెప్పని వారు, దేవుని స్తుతించని ప్రతి క్రైస్తవుడు ఏ సంఘమైనా సరే పరలోకము చేరరు. వారు వెళ్ళేది పాతాళమునకు. బైబిల్లో ఉన్నాడు కూడా, చూపించి ముగిస్తాను. ఇది లోకసు వార్త 16:19 చదవండి. లోకసు వార్త 16:19. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను వేసుకొని ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడాయి ధనవంతుని ఇంట వాకిటగా పడి ఉండి అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని నేను చెప్తాను. ఇది ఇద్దరు మనుషుల గురించి, ఒకే గ్రామం. ఒకడు ధనవంతుడు, రెండోవాడు బేదవాడు. ఈ బేదవాడి పేరు లాజరు. లాజర్ అంటే నా బ్రతుకే దేవుని యొక్క సహాయము. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఎలాంటి ఆత్మరక్షణ ఇచ్చాడో, దేవుడు తనకి ఎలాంటి పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు, ఇది చెప్పేవాడు అందరికీ లాజరు. అంటే దేవుడు చేసిన మేలు తలచుకుంటున్నాడు. దేవుడు నన్ను రక్షించాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో నేను ఉండేది కొద్ది కాలం, ఏమన్నా లేకపోతే నాకు అక్కర్లేదు, వెళ్ళిపోతాను ప్రభు దగ్గరికి అని చెప్తున్నాడు. కాబట్టి లాజరు ప్రతి దినము దేవుడిని తలంచుకునేవాడు. కాబట్టి చనిపోయిన వెంటనే దేవుని దూతలు వచ్చారు, లాజరు తీసుకుని పరలోకమునికి తీసుకుని వెళ్ళారు. అబ్రాహాము రోమ్ అంటే పరలోకము. అయితే ధనవంతుడు క్రైస్తవుడే, కానీ భూలోకములో జీవిత సమయంలో పని పాటలో మునిగిపోయి, రాజకీయ వ్యవహారాల్లో మునిగిపోయి దేవుని ఏనాడు తలంచుకున్నవాడు కాదు. మోసం ఇస్తే సంఘానికి డబ్బులు ఇస్తే ఉండవచ్చు, ఇచ్చి ఉండవచ్చు. ఎందుకు? ఏతడు ధనవంతుడు కాబట్టి. దేవుడు ఆశ్రయించింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, బిడ్డలు ఇచ్చింది దేవుడు, అంతస్తు పెంచింది దేవుడు. కానీ ఆ దేవుడిని తలంచుకునేవాడు కాదు. అందుకే క్రైస్తవుడైనా సరే చనిపోయిన వెంటనే పాతాళ లోకంలో పడిపోయి అక్కడ ఏడుస్తున్నాడు. మీరే చదవండి 22వ వచనం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుక నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజరును పంపము. చూసారా? ఎవరైతే దుష్టులుగా ఈ లోకంలో జీవించి ఇతరులకు చెడు చేస్తారు, ఎవరైనా సరే దేవుడు చేసే పనులు మర్చిపోతారు. ఈ ధనవంతుల్లాగా పాతాళ లోకంలో ఆత్మ ఏడవాల్సింది. అది యుగ యుగములు. కాబట్టి మనమందరము ఈ పాతాళాన్ని తప్పించుకోవటానికి భక్తి చేయాలి, పరిశుద్ధముగా జీవించాలి. ఇది దృష్టిలో పెట్టుకుని నేను పాతాళాన్ని తప్పించుకోవాలి. ఈ లోక బ్రతుకు ఎంత కష్టమైనా సరే నేను పాతాళం తప్పించుకోవాలి.
ఇది చెప్పి ముగిస్తాను. ఒక సమయంలో ఒక గ్రామంలో నేను చదివాను, అది ఎప్పుడు చదివాను, 65లో చదివాను ఈ సాక్ష్యం. 65వ సంవత్సరం, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 5గా 35 25 60 సంవత్సరాల కిందట ఈ సాక్ష్యం చదివేంటి? నరకములో 48 గంటలు. ఆ సాక్ష్యం పేరు కూడా చెప్తాను. ఆయన పేరు లెనాక్స్. చిన్న కరపత్రం దొరికింది నాకు. నరకములో 48 గంటలని కరపత్రం ఆయనది సాక్ష్యం. లెనాక్స్ ఏమిటి చెప్పాడు? ఇతడు కురవాడైతే గ్రామంలో టౌన్లో మిగతా కురవాడితో తిరిగి రౌడీలాగా హత్యలో దొరికిపోతాడు, హత్య చేస్తాడు, దొరికిపోతాడు, జైలు వేస్తారు, సెంట్రల్ జైల్లో వేస్తారు. వాళ్ళు కూర్చోబెట్టి తిని పెడతారా? వెళ్ళి బొగ్గలలో పనులు చేయమని పంపించారు. బొగ్గలలో ఒక రోజున బొగ్గల పని చేసిన ఒక పెద్ద పెళ్ళ విరిగి నెత్తి మీద పడింది, అంతే, స్మారకం పోయింది. పోతే డాక్టర్ తీసుకొస్తే మాట్లాడటం లేదు, హాస్పిటల్లో పెట్టనని చెప్పేశారు. ఇది నాడి కొట్టుకుంటు కానీ మనిషి మాట్లాడటల్లా, ఎలా చూద్దామని అని చెప్పేసి హాస్పిటల్లో పెట్టారు. అప్పుడు కళ వచ్చింది దీనికి. ఇది సాక్షి ఇదే. ఏమిటా కళ అంటే, ఒక నల్లటి ఆకారం కలిగిన మనుష్యుడి ఈయన పట్టుకొని రవయరా అని తీసుకుపోతున్నారు. తీసుకుపోయి ఒక పెద్ద మూత ఉంది, గవర్నమెంట్ మూత వేస్తాడు, పెద్ద గవర్నమెంట్ అట్లాగా మూత తీశాడు. తీస్తే లోపల నుండి కొన్ని వేల స్వరాలు అయ్యో కాలిపోతున్నా అని వినపడుతున్నాయి. వీడికి ఉడికిపోతుంది. ఇక్కడ తీసుకొచ్చాడు నన్ను, ఇది చూస్తే నరకలాగా ఉంది, ఇది ఇక్కడ వదిలిపెట్టిపోయాడు అనుకుంటున్నాడు ఈయన. ఆయన అన్నాడు ఉండి ఇక్కడ, మళ్ళీ అసలు వెళ్ళాడు ఆయన నల్లట. ఆయన భయపడి చస్తున్నాడు. ఒకటే స్వరాలు, కేకలు, కాలిపోతున్నా ఏడుస్తున్నారు. ఈ లోపల వీడికి పైకి చూస్తే వాళ్ళ అమ్మ కనపడుతుంది. ఎక్కడ? పరలోకంలో కనపడుతుంది. అడిగింది, అరే లెనాక్స్ ఏదో అక్కడికి వచ్చావని. ఎందుకు అక్కడికి వచ్చావంటాడు. నేను రావటం ఏంటమ్మా, వాడు తీసుకొచ్చాడు నన్ను, నల్లటాడు తీసుకొచ్చి వదిలిపెట్టిపోయాడు, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అని నాకు భయంగా ఉందమ్మా అంటున్నాడు. అరే నేను చెప్పినప్పుడు విన్నావని నేను. అరే ప్రార్థనకు వెళ్ళారా? నేను బ్రతుకున్నప్పుడు తెలుస్తుంది. ప్రార్థనకు వెళ్ళారా? రాలేకపోతున్నాను, ప్రభువు నమ్ముకొని విన్నావు నన్ను. వెళ్ళలేదు. జులై వారితో తిరిగి రౌడీలాగా తిరిగి హత్య చేశావు. సరే ఈ లోపల ఆడవ చచ్చిపోయింది, వెళ్ళిపోయింది పైకి, జైల్లో వేశారు. నువ్వు చేసిన పాపానికి నరకంలో చావబోతున్నావు. బుద్ధి లేనాడా? నేను చెప్పినప్పుడు విన్నావా? ప్రార్థనకు రారా? ప్రభువు నమ్ముకొని నీ వెళ్ళలేదు. ప్రభువు నమ్ముకు ఏం ఇస్తాను నేను నీతో చెప్పాను, నా మాట వినలేదు. నేనేం చేయగలను? ఇప్పుడు ఏమీ చేయటం వీలు పడదు. బ్రతుకు ఉన్న దినాల్లోనే ప్రార్థన ఇప్పుడు చేస్తే దేవుడు విండు, ప్రార్థన బ్రతుకు ఉన్నప్పుడు చేస్తే వింటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఏడుస్తున్నాడు ఈ మనిషి, కుర్రాడే. యేసు ప్రభువా, యవనస్తుడుగా మా అమ్మ చెప్పేలా నేను వినలేదు. పెడ చెవి పెట్టాను. జులై వాళ్ళతో తిరిగి ఇప్పుడు శాపగ్రస్తుడుగా ఈ స్థలం చేరుకున్నాడు. ఏడుస్తున్నాడు. అప్పుడు ఒక స్వరం పడుతుంది, లెనాక్స్ ఇంకా నీకు సమయం ఉన్నది, ఇంకా సమయం ఉంది, ఇంకా నువ్వు బ్రతకాలి, టైం ఉంది నీకు, జాగ్రత్త. బుద్ధి మార్చుకొనకపోతే రేపు నీ వెళ్ళే స్థలం ఇదే, పాతాళము చెప్పాడు. వాడు నల్లటాడు రాలా. ఈ లోపల దేవుని దోత వచ్చేసి తీసుకువెళ్ళి నెట్టేశాడు బాడీలోకి. బ్రతికాడు. ఒకటే కూడా హాస్పిటల్ బతికాడు. అంత సమాధి పెట్టి సిద్ధం చేస్తున్నారు అందరూ. బ్రతికాడు. సరే వినండి, వెంటనే చెప్పలేదు సాక్ష్యం. ఇప్పుడు చెప్పండి సాక్ష్యం. అలా చెప్తే ఏమంటారు, వీడు పిచ్చి పట్టింది, మంచి పిచ్చి పట్టింది, పిచ్చి హాస్పిటల్ చేస్తే నమ్మరు కదా. మీరు నమ్మలేదు కదా, ప్రభు నమ్ముకోండి.
మనుషులు నమ్మరు నరకం అని చెప్తే పిచ్చి పట్టి నిజంగా పిచ్చి ఆసుపత్రి అసలు మంచాడికి పిచ్చి పట్టిస్తారు అంతేగా. పిచ్చి ఆసుపత్రిలో చేరిస్తే మంచాడికి పిచ్చి పట్టేది కదా. ఈ మనుషులు నమ్మరు, మంచాలుగా పిచ్చి పట్టిస్తారు, పిచ్చాలు మంచి వాళ్ళు చేస్తారు. వీళ్ళు మనుషులు చెప్పకూడదు, ఎవరికి చెప్పలేదు సాక్ష్యం, అసలు ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా ఏం చేస్తారంటే వీడు పెళ్లి చేసుకోవడం లేదు నాకు తెలియదు, తన సొంత గ్రామంలో ఏం కోలిం పెట్టుకున్నాడు. కోలిం అంటే బొగ్గు వేసి మంట వస్తుంది, చక్రాలు పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి. ఇదివరకు పూర్వదినాల్లో బళ్ళు ఉండేవి, పెద్ద చక్రాలు ఉండేవి, పెద్ద చక్రాలు. ఆ బళ్ళ చుట్టూ ఎనుప పెద్ద బద్ది ఉంటుంది, అవి బాగు చేసేవాడు వీడు లెనాక్స్. అవి చేస్తే డబ్బులు వస్తాయి, రైతులకి చేస్తే డబ్బులు ఎవరా, ఆ డబ్బులతో బతికేవారు. అట్లాగా పని చేస్తూ మంచిగా బ్రతుకుతూ ప్రార్థనకు పోతూ ముసలాడు అయిపోయాడు. ఇప్పుడు చెప్పినా పర్లేదులే, అప్పుడు చెప్తే పిచ్చి పట్టించేవాడు, ఇప్పుడు చెప్తే పర్లేదని చెప్పేసి కుర్రవాడిని పిలిచాడు. అరే బాబు ఇట్లా చదవచ్చు అన్నాడు. వచ్చారు అన్నాడు. నేను చెప్పినంత రాయి అన్నాడు. నేను చెప్పినంత రాయి కాగితం మీద అన్నాడు. ఈ సాక్ష్యంతో చెప్పాడు. చెప్పేసి అరే బాబు నేను చనిపోతాను ఎప్పుడు తెలియదు, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి పని చేసుకొని బ్రతికి ఇంత డబ్బులు దాచిపెట్టాను. ఈ డబ్బు తీసుకుని వెళ్ళి ఈ సాక్ష్యాన్ని ప్రింట్ చేసి కొన్ని వేల కాగితాలు మన గ్రామమే కాదు చుట్టూడే గ్రామాలకు ఫ్రీగా ఇచ్చేస్తాయి అని చెప్పాడు. చనిపోతాడు. అదే నరకములో 48 గంటలు అనేది. అదే అంటే అక్కడ 2 రోజులు ఉన్నాడనమాట నరకం ఒడ్డున. చూడండి, ఇది గుర్తుపెట్టుకో. ఒక్కసారి పడ్డామా ఏక యుగములు, ఆరని అగ్ని తీరని వేదన. అందుకే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. అదే లక్ష్మిక ఆశ. కాబట్టి ఈ లోకములో బ్రతుకుడు ఎంత కష్టమైనా సరే, తిండి లేకపోతే ఆకులు తినేనా బ్రతుకుతాడు. కానీ నేను అన్యాయము చేయను, మోసాలు చేయను, దేవుణ్ణి తలంచుకుంటూ ఈ కొద్ది కాలం జీవితాన్ని కొనసాగిస్తాను తీర్మానం చేసుకున్నాడు. ఒకటే లక్ష్యము, పాతాళము చేరకూడదు. నేను చూసిన స్థలము పాతాళము నేను వెళ్ళకూడదు. ఈ లోకములో బ్రతుకుట ఎంత కష్టమైనా సరే, ఎంత కష్టమైనా సరే మోసము చేసి అన్యాయం చేయను. భగవంతుని తలంచుకుంటూ మంచి చేస్తూ నా తల్లి నా పరలోకం చేరుకోవటమే నా లక్ష్యమని అప్పటి నుంచి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు లెనాక్స్. పాతాళం తప్పించుకున్నాడు. కాబట్టి ఇది మీ దృష్టిలో పెట్టుకొని మాటికి పాతాళం తలంచుకుంటూ పరలోకం చేరుకోవటం అనేది మనము ప్రయత్నం చేయాలి. 2-3 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. నిలబడి అందరూ 2-3 నిమిషాలు నిలబడి ప్రార్థన చేయండి. తర్వాత మన సోదరుడు అబ్రాహం ప్రార్థన చేసిన తర్వాత అందరూ స్తుతి పాడి కోట ముగించు. అందరూ నిలబడి, ప్రభువా మా దృష్టిలో ఈ పాతాళాన్ని ఉంచండి నాయన, మేము కూడా ఈ పాతాళాన్ని తప్పించుకోవడానికి సహాయం చేయమని దగ్గరగా అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా మేము కూడా లెనాక్స్ లాగా ఈ పాతాళాన్ని తప్పించుకోవడానికి భక్తి చేయడం